నమస్తే, వెల్కమ్ టు లోకల్ న్యూస్. మనూరు మన వార్త. నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. పద్దెనిమిదవ పార్లమెంట్ ఎన్నికకు సర్వం సిద్ధం. ఈవీఎంలతో పాటు ఎన్నికల సామాగ్రిని పంపిణీ చేసిన సిబ్బంది. పరిశీలించిన కలెక్టర్. ఓటు వేసేందుకు ఇతర ప్రాంతాల నుండి తరలి వస్తున్న జనం. రద్దీగా మారిన జనం. పటిష్ట బందోబస్తు మధ్య పోలింగ్ ఏర్పాట్లు. జిల్లాకు చేరుకున్న అదనపు పోలీసు బలగాలు. పోలింగ్ శాతాన్ని పెంచేందుకు అధికారుల కసరత్తు. ఓటర్ స్లిప్ తో పాటు ఏదేని గుర్తింపు కార్డు చూపాలన్న అధికారులు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు మున్నాభాయ్లు. ప్రాణానికి ఖరీదు కడుతున్న ఎంబీబీఎస్లు. పార్లమెంట్ ఎన్నికలు మరికొన్ని గంటలలో మొదలు కానున్నాయి. అందుకు జిల్లా యంత్రాంగం అన్ని రకాల ఏర్పాట్లు సిద్ధం చేశారు. డిచ్పల్లి సీఎంసీ కళాశాల కేంద్రం వద్ద ఎన్నికల సిబ్బందికి సామాగ్రిని అందజేశారు. వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది కదిలారు. 18వ పార్లమెంట్ ఎన్నికలు మరికొన్ని గంటలలో మొదలు కానున్నాయి. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో 7 నియోజకవర్గాలు ఉన్నాయి. 17,04,867 మంది ఓటర్లు ఉన్నారు. ఓటు హక్కు వినియోగించుకోవడానికి 1808 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఓటర్లకు ఇబ్బంది కలగకుండా అన్ని రకాల జాగ్రత్తలను తీసుకుంటున్నారు. నిజామాబాద్ డివిజన్ పరిధిలోని పోలింగ్ కేంద్రాలకు డిచ్పల్లి నుండి సిబ్బందికి పోలింగ్ సామాగ్రిని అందజేశారు. రూట్ వారి బస్సులలో వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రానికి తరలించారు. అలాగే బోధన్ డివిజన్ లో విజయమేరీ స్కూల్లో సిబ్బందికి సామాగ్రి అందజేశారు. అదే రకంగా ఆర్మూర్లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ ప్రక్రియను ఏర్పాటు చేశారు. జిల్లా ఎన్నికల అధికారి రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ పరిశీలించారు. సిబ్బంది సంబంధిత అధికారులకు రిపోర్ట్ చేసి పోలింగ్ కేంద్రాలను తరలి వెళ్లారు. పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న సిబ్బంది ఎన్నికల నియమావళి ఆదేశానుసారం పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టారు. ఈ ఎన్నికలలో 1 గంట సమయాన్ని పొడిగించారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. వీటిని సీఎంసీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ కు తరలించనున్నారు. ఇందుకోసం జిల్లా యంత్రాంగం సర్వశక్తులు ఒడ్డుతోంది. శ్రీనివాస్ జిహెచ్ఎం గ్రేడ్ 2 సార్, మీరు సైన్ చేశారు, మెటీరియల్ తీసుకోవట్లేదు. ఇది ఇమీడియట్లీ వీఆర్ గోయింగ్ టు రిపోర్ట్ టు ద డిఓ లేదా కలెక్టర్ గారికి కాల్ చేయడం జరుగుతుంది. మీరు ఒక్క సిబ్బంది లేక మిగతా టీం, ఒకవేళ మీరు 5 minutes లో రిపోర్ట్ చేయకపోతే మాత్రం డైరెక్ట్ రిపోర్ట్ కలెక్టర్కి ఇవ్వబడుతుంది. చెక్ చేసేసి పెట్టి వాళ్ళకి అందరికి పంపిద్దాం అంతే. రాజ్యాంగం ద్వారా కల్పించబడిన ఓటు హక్కును వినియోగించుకోవడానికి ప్రజలలో చైతన్యం నింపారు. సోమవారం ఓటు వేయడానికి వివిధ ప్రాంతాలలో స్థిరపడిన వారు వారి స్వగ్రామాలకు బయలుదేరారు. దీంతో ఆర్టీసీ బస్టాండ్ సందడిగా మారింది.
ప్రజాస్వామ్య మన దేశంలో జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికలలో ఓటు హక్కును వినియోగించుకోవడానికి దూర ప్రాంతాలలో ఉద్యోగం, వ్యాపారం, వివిధ పనుల నిమిత్తం స్థిరపడిన వారు పల్లెకి వెళ్లి ఓటు హక్కు వినియోగించుకునేందుకు కదిలారు. పోలింగ్ శాతాన్ని పెంచేందుకు గాను ఎన్నికల కమిషన్ విస్తృత ప్రచారం జరపడం వల్ల సుదూర ప్రాంతాలలో స్థిరపడిన వారు గ్రామాలకు చేరుకుంటున్నారు. అందుకు ఆర్టీసీ అధికారులు సైతం బస్సులను నడుపుతున్నారు. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టడం జరిగింది. ఆర్టీసీ అధికారులు తెలిపారు. జరగబోయే ఎన్నికల సందర్భంగా ప్రయాణికులు చాలా పెద్ద మొత్తంలో బస్ స్టేషన్ రావడం జరుగుతూ ఉంది. వారి వారి గమ్యస్థానాలకు వెళ్తున్నటువంటి ప్రయాణికులందరికీ కూడా ఒక మంచి ప్రయాణాన్ని అందించే ఉద్దేశంతో సఫిషియెంట్ బస్సెస్ మేము ఇక్కడ పెట్టడం జరిగింది. హైదరాబాద్ నుంచి వందలాదిగా ప్రయాణికులు నిజామాబాద్ వస్తూ ఉన్నారు. అలాగే నిజామాబాద్ నుంచి కూడా చుట్టుపక్కల ప్రాంతాలకు, గ్రామాలకు వందలాదిగా జనం వెళ్తూ ఉన్నారు. అందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవడానికి వెళ్తున్నటువంటి ప్రతి ఒక్కరికి మేము ఇక్కడ సరైన సౌకర్యాలను అందిస్తూ ప్రతి ఒక్కరు వారి వారి గమ్యస్థానం చేరేలాగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. సో అందరూ కూడా మా సర్వీసెస్ని అందుకొని సంస్థను ఆదరించాలని కోరుకుంటూ అలాగే మీ గమ్యస్థానం ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిపేందుకు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఎన్నికలలో పోలీస్ బందోబస్తు ద్వారా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూస్తామని వెల్లడించారు. సోమవారం జరిగే పోలింగ్ కేంద్రాల వద్ద అల్లర్లు జరగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నిక జరిపేందుకు గాను అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ముఖ్యంగా ఇందులో పోలీసుల పాత్ర కీలకమైంది. అందుకు గాను పోలీస్ కమిషనర్ నిజామాబాద్ జిల్లా పరిధిలోని పోలింగ్ కేంద్రాలకు గాను పటిష్ట బందోబస్తు కల్పిస్తున్నారు. అలాగే రూట్ ఆఫీసర్స్ ఇతర సిబ్బందిని ఉపయోగిస్తున్నారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నిక జరిపేందుకు గాను నిజామాబాద్ జిల్లా పరిధిలో 4 అడిషనల్ డీసీపీలు, 19 మంది ఏసీపీలు, 38 మంది ఇన్స్పెక్టర్లు, 64 మంది సబ్ ఇన్స్పెక్టర్లు, 1300 మంది కానిస్టేబుల్, హోంగార్డ్ ఇతర సిబ్బంది విధులలో పాల్గొనున్నారు. వీరితో పాటు 7 కంపెనీ బలగాలు రంగంలోకి దిగాయి. పోలింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల కమిషన్ ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఓటు హక్కు ఉన్న వారందరికీ ఓటర్ స్లిప్లు పంపిణీ చేశారు. మరికొన్ని గంటలలో పోలింగ్ మొదలు కాబోతోంది. 18 ఏళ్ల నుండి నూతన ఓటరుగా పేరు నమోదు చేసుకున్న వారితో మొదలుకొని మిగతా వారంతా ఓటు వేసే అవకాశం కల్పిస్తుంది. జిల్లా వ్యాప్తంగా ఓటర్ల సంఖ్యకు అనుకూలంగా పోలింగ్ బూత్లను ఏర్పాటు చేశారు. వరుస క్రమంలో నిలబడి ఓటు హక్కు వినియోగించుకోవడానికి బందోబస్తు ఏర్పాటు చేశారు. తెల్లారిందా అంటే చాలు పోలింగ్ కేంద్రం వద్దకు వెళ్లి ఓటు వేసే సమయం.
పోలింగ్ కేంద్రానికి వెళ్లే ఓటరు వారి స్లిప్పుతో పాటు ఏదేని గుర్తింపు కార్డు వెంట తీసుకువెళ్లాలని అధికారులు సూచించారు. 13 రకాల గుర్తింపు కార్డులను అనుమతిస్తారని వెల్లడించారు. ఆధార్ కార్డు సైతం చెల్లుబాటు అవుతుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తప్పకుండా ఓటు వేసి వారికి రాజ్యాంగం కల్పించిన హక్కును వినియోగించుకోవాలని అధికారులు విస్తృత ప్రచారం చేశారు. ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ఎన్నికల కమిషన్ అవగాహన కల్పించారు. గత అసెంబ్లీ ఎన్నికలలో పోలింగ్ శాతం తక్కువ నమోదు కావడంతో ఈసారి పోలింగ్ శాతాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నారు. గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని జిల్లా యంత్రాంగం ప్రచారం చేస్తున్నారు. అందుకోసం ప్రజల్లోకి విస్తృత ప్రచారం జరిపారు. మున్నాభా ఎంబీబీఎస్ ల పుణ్యమా అని నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. దీంతో కుటుంబీకులు ఆందోళనకు దిగితే మృతి చెందిన మహిళ ప్రాణానికి ఖరీదు కడుతున్నారు. నిజామాబాద్ ఆర్మూర్లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్న వైద్య ఆరోగ్య శాఖ ఏం చేస్తుందన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి. డాక్టర్ నిర్లక్ష్యం వల్ల బాలింత మృతి చెందింది. న్యాయం కోసం ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు బాధితులు. రోజుకో చోట ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయి. వైద్యో నారాయణ హరి అంటారు. దేవుడు జన్మనిస్తే వైద్యుడు ఆరోగ్యంగా ఉంచడానికి చికిత్స జరుగుతారని నమ్మకం. కానీ వైద్యుల నిర్లక్ష్యం వల్ల ప్రసవించిన 4 గంటలకు బాలింత మృతి చెందింది. వివరాల్లోకి వెళితే ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని మామిడిపల్లి చౌరస్తాలో గల శ్రీ తిరుమల హాస్పిటల్లో మాక్లూర్ మండలం కల్లెడ గ్రామానికి చెందిన పిట్ల సుమలత అలియాస్ జయశ్రీ తిరుమల హాస్పిటల్లో చికిత్స కొరకు వస్తే మీకు డెలివరీ టైం అయిపోయింది, ఆసుపత్రిలో ఎమర్జెన్సీగా అడ్మిట్ కావాలని బాధితులకు సూచించారు. అనంతరం రాత్రి 8 గంటలకు పండంటి బాబుకు జన్మనిచ్చింది. తీరా రాత్రి 12 గంటల ప్రాంతంలో డాక్టర్ ఫోన్ చేసి బాలింత సీరియస్ గా ఉందని వెంటనే 4 రావాలని చెప్పారని బాధితురాలి బంధువులు తెలిపారు. డాక్టర్ నిర్లక్ష్యం వల్లే బాధితురాలు చనిపోయినట్లు బాధితురాలు బంధువులు ఆరోపిస్తున్నారు. బాధితురాలు చనిపోయినాక కుటుంబ సభ్యులు డాక్టర్ను అడిగితే పొంతనలేని సమాధానం చెబుతూ 50,000 ఇస్తాం, ₹1,00,000 ఇస్తాం, ఇక్కడి నుంచి తొందరగా డెడ్ బాడీని తీసుకెళ్లండి అని అన్నారన్నారు. లేకపోతే మీరు ఏమైనా చేసుకుంటే చేసుకోండి అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పినట్లు బంధువులు తెలిపారు. మృతురాలికి 2 పిల్లలు, కూతురు వర్షిని 3 సంవత్సరాలు, కుమారుడు సాయి కుమార్ 4 సంవత్సరాలు. పుట్టిన బాబుతో కలిసి 3 అనాథలైపోయారని బాధితురాలి బంధువులు రోధిస్తున్నారు. పిల్లలకు న్యాయం చేసేంత వరకు ఆందోళన చేస్తామని భీష్మించుకున్నారు. ఇలాంటి ఘటన సైతం నిజామాబాద్లో చోటు చేసుకుంది. మృతురాలి కుటుంబానికి ప్రాణం ఖరీదు 10 లక్షలు కట్టి చెక్కు ఇచ్చారు. ఇంతటితో ఆగకుండా ఐఎంఏ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు వైద్యుల సంఘం వారు. మున్నాభా ఎంబీబీఎస్ లో ప్రాణాలు తీసి ఖరీదు కడుతున్నారని, వారికి సీనియర్ వైద్యుల వంతుగా నిలుస్తున్నారని పలువురు అంటున్నారు. సుస్థి చేస్తే ఆసుపత్రికి వెళ్లాలంటే జంకుతున్నారు జనం. మెడికల్, ల్యాబ్, ఇతర ఖర్చులతో జేబుకు చిల్లు వేస్తున్నారు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకుంటే ప్రజల్లో నమ్మకం పెరుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు జనం. కళ్యాణ నుంచి వచ్చినాం సార్. పొద్దుగల్లా 11 గంటలకు వచ్చినాము. ఆపరేషన్ చేస్తున్నది 2 గంటల దాకా అయినాము. ఆపరేషన్ చేసింది. పిల్లల హాస్పిటల్ పిల్లలు పంపించినాక ఆమె కేలికొచ్చి అందరితో మాట్లాడినాక భర్తతో మాట్లాడింది. నా కొడుకు మంచిగా ఉన్నాను. 5 గంటల దాకా 6 గంటల దాకా మంచిగా ఉన్నా సార్. కడుపు వస్తుంది, నాకు కడుపు టైట్ అవుతుంది అని. నువ్వు మళ్ళీ మచ్చు ఎందుకు ఇచ్చినావు? నీకు అవసరం లేకుంటే బీమారు ఉంటే నువ్వు పంపినట్టు నీ గాంధీ హాస్పిటల్ తీసుకుపోతుంది. మా పిల్లలు బతికించుకుంటుంటే నువ్వు ఎందుకు ఇట్లా చేసినావు? ఏం కారణం చేసినావు? నీకు సార్లు కాకుంటే పొద్దున 11 గంటల వరకు ఇక్కడికి వచ్చినాము. టెస్టులు చేసింది. అన్ని కరెక్ట్ చెప్పింది. అన్ని కరెక్ట్ ఉన్నాయని చెప్పిందా. తర్వాత ఏమన్నది ఆపరేషన్ తీసుకోతామమ్మ 10,000 అడ్వాన్స్ పెట్టమంటే మళ్ళీ 10,000 పెట్టిన తర్వాత ఆపరేషన్ పంపించిన బాబు పుట్టిన తర్వాత అది హాస్పిటల్ తీసుకోవాలంటే రీసెర్చ్ చేయాలంటే తీసుకెళ్ళి బాబు తీసుకెళ్ళిన తర్వాత మా చెల్లెని అట్లా ఏసీలో ఉంచలేదు. ఆమెను ఎప్పుడు తీసుకొచ్చిందో మేము హాస్పిటల్కి వెళ్ళినాము. చేసి ఇక్కడ వచ్చిన తర్వాత గ్లూకోజులు పెట్టిండ్రు. అవి వచ్చినాక ఏమవుతుందమ్మా ఏమవుతుందా అంటే అక్క నాకు కడుపు మాత్రలు వేస్తుంది, కడుపు అంటే నేను సైడ్ నాకు కడుపు మాత్రలు వేస్తుంది. తర్వాత
మాట్లాడింది సాయంత్రం మళ్ళీ బాబుకు దగ్గరికి వెళ్ళి నైట్ 7:30 వెళ్ళిన తర్వాత పోయిన అమ్మాయిని వచ్చింది మీరు తొందరగా రావాలి అంటే వచ్చిన తర్వాత ఏమన్నది ఏమైంది మేడం మా పిల్లకి ఏమైంది అంటే ఆమెకు లెక్క వచ్చింది. ఫస్ట్ బాబు ఆమెకు నార్మల్ డెలివరీ, మళ్ళీ సెకండ్ పాప నార్మల్ డెలివరీ, ఇప్పుడు బాబు ఆపరేషన్ అందులోనే కాకుండా చేస్తుంది. ఆయనతో నిన్న 11 గంటలకు హాస్పిటల్కి వచ్చినాం సార్. హాస్పిటల్కి వచ్చిన తర్వాత మేడం ఏమని చెప్పింది, రక్తం పరీక్ష అన్ని పరీక్షలు చేసింది, అంత మంచిగా ఉన్నది క్లారిటీ, కానీ ఆపరేషన్ తీసుకుపోయింది. ఆపరేషన్ అన్ని మంచిగా జరిగింది. కిందికి వచ్చిన తర్వాత ఏమైందంటే బాబుని తీసింది. మేము పిల్లల హాస్పిటల్కి తీసుకుపోయినాం. మన మింగిండు. పిల్లల హాస్పిటల్కి తీసుకోవమంటే పిల్లల హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగిందంటే పిల్లవాడు దమ్ము పట్టిండమ్మ, ఇక్కడ 4,000 రూపాయలు కావాలి అని అన్నాడు. ఇక్కడ మేడం మీ వాళ్ళ పెద్దలను మెడికల్ బ్లడ్ డొనేషన్ క్యాంపుకు అపూర్వ స్పందన లభించింది. ఇందూరు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా జన్మదినం సందర్భంగా ఆర్యవైశ్య పట్టణ సంఘం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. నిజామాబాద్ నగర శాసనసభ్యుడు ధన్పాల్ సూర్యనారాయణ జన్మదినోత్సవంను ఆర్యవైశ్య సంఘం వారు కన్యకా పరమేశ్వరి ఆలయంలో జరిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ పాల్గొని ఉచిత శిబిరాన్ని ప్రారంభించారు. ఉచిత వైద్య శిబిరానికి ప్రజల నుండి అపూర్వ స్పందన లభించింది. స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం మార్వాడి గల్లీలో డిఎస్ఎన్ కార్యాలయంలో ఇందూర్ బ్లడ్ బ్యాంక్ వారు నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు, అభిమానులు దాదాపు 100 మంది రక్తదానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ధన్పాల్ మాట్లాడుతూ ఉచిత వైద్య శిబిరాన్ని, రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేసిన డాక్టర్స్, మెడికల్ సిబ్బందికి, నాయకులకు, కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇందూర్ ప్రజల ఆదరాభిమానాలు ఎల్లప్పుడూ ఉండాలని, అలాగే తన పుట్టినరోజు సందర్భంగా ఇందూర్లో ప్రజలు అందరూ ఓటు హక్కు వినియోగించుకొని పోలింగ్ బూత్లలో 100% పోలింగ్ జరిగేలా కార్యకర్తలు, నాయకులు కృషి చేసి తన పుట్టినరోజు బహుమతి ఇవ్వాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు నాగుల లక్ష్మీనారాయణ, కార్పొరేటర్స్ నారాయణ, బట్టు రాఘవేంద్ర, మల్లేష్ యాదవ్, నాయకులు నాగరాజు, వీరేందర్, రాకేష్, కార్తిక్, మురళి, సతీష్, కర్ణవర్ధన్, శిలా, శ్రీను, నరేష్ గౌడ్, టింకు, దీపక్, సురేష్, బట్టికిరి ఆనంద్, కులాచారి, సంతోష్ మరియు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొన్నారు. మనమందరం కూడా ఆర్యవైశ్యుల కంటే అన్నింటిలో సేవలో కానీ, ధర్మంలో కానీ, ఆధ్యాత్మికతలో కానీ ముందు వరుసలో ఉండే మనమందరం కూడా అమ్మవారి ఆశీర్వాదంతో ఇంకా అభివృద్ధి చెందాలని, అమ్మవారి ఆశీర్వాదంతో ఆర్యవైశ్యులు రాజకీయంగా కూడా ఇంకా ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. దయచేసి ఈ సందర్భం కాకుండా గతం అందరూ కూడా కలిసిమెలిసి అన్నదమ్ములుగా మెరగాలని అమ్మవారికి నా జన్మదిన శుభసందర్భంగా వేడుకుంటా ఉన్నాను. ఇప్పుడు చాలా మంచి శుభవార్త చెప్పారు. 18వ తారీఖున వచ్చిన అమ్మవారి జన్మదిన సందర్భంగా 52 మందికి పెన్షన్, భవిష్యత్తులో ఇంకా ఎంతమందికి అయినా పెంచుతారు. మీరు 300 తోడు నా ట్రస్ట్ తరఫు నుండి 200 రూపాయలు నేను యాడ్ చేస్తున్నానని తెలియజేస్తున్నాను. దానికి మీ ప్లాన్ ప్రకారం, మీ ఆలోచన ప్రకారము నిరంతర ప్రక్రియ మీరు చెప్పారు, చాలా సంతోషము. ఇంకా ఆర్యవైశ్య పేదలు చాలా మంది ఉన్నారు, వారికి కూడా గుర్తించి ఇంకా సేవలు పెంచాలని నేను కూడా కోరుకుంటా ఉన్నాను. తప్పకుండా అమ్మవారి ఆశీర్వాదము, మీ అందరి ఆశీర్వాదం వల్ల పెద్ద మెజారిటీతో చేసినందుకు మీ అందరికీ కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తలవంచి నేను నమస్కరిస్తా ఉన్నాను. అమ్మవారి ఆశీర్వాదంతో భవిష్యత్తులో రైతులు కూడా వారికి అనుకూలమైన పంటలు పండించి మంచి వర్షాలు పడి పంటలు పండించాలని నేను కోరుకుంటామని
సందర్భంలో మీరు ఇచ్చేసి శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఈ సంవత్సరమే ఇప్పుడు జూలైలో మనకు క్లాసెస్ స్టార్ట్ అయితే 10 మంది పేద విద్యార్థులకు హై స్కూల్ లెవెల్ వరకు ఉచితంగా విద్య ఎవరికైనా అవసరం అనుకుంటే ఉచితంగా విద్య కోసము స్కూల్ ఫీజులు కానీ వాళ్ళ డ్రెస్సులు కానీ సంవత్సరం మొత్తంలో నా ట్రస్ట్ తరఫు నుండి నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. అది మీరు రిపోర్ట్ చేయండి. 10 మందికి నా ట్రస్ట్ ద్వారా చదివించడానికి కూడా నాకు అవకాశం కల్పించాలని మీ అందరూ కూడా కోరుకుంటాం. మరి మీ అందరికీ ఒక విజ్ఞప్తి, మీరు ఇచ్చిన ఈ గిఫ్ట్కు సంతోషమే. రేపు జరగబోయే రేపటి ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కూడా ఓటు వేయాలి. పట్టణ ఆదివాసీ తరఫున 52 మందికి పింఛన్ 300 రూపాయల చొప్పున సంఘ పక్షాన నిర్వహించడం జరుగుతుంది. ప్రతి నెల 3వ తేదీ మొదటి నెల కాబట్టి అమ్మవారి జన్మదిన శుభ సందర్భంగా ఆ రోజు ఇవ్వడం జరుగుతుంది. దయచేసి ఎవరైనా వారికి ఏదైనా కానుకలు ఇవ్వాలంటే ఫస్ట్ డేట్ వరకు తెలియపరిస్తే వాళ్ళందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఏది ఇచ్చినా కానీ 52 నెంబర్స్ ఇవ్వాలి. దయచేసి ఇది దృష్టిలో పెట్టుకోవాలని మీ అందరికీ కోరుకుంటున్నాను. మీరు ఆ రోజు రండి, అమ్మవారి దర్శనం చేసుకుని ఎవరైతే 52 మందిని మేము సెలెక్షన్ చేశామో వారు. లోక్సభ ఎన్నికలలో ఓటు హక్కును వినియోగించేందుకు గాను అధికారులు అన్ని చర్యలు చేపట్టారు. విధుల్లో పాల్గొనే సిబ్బందికి ఈవీఎంలు, వీవీప్యాట్లు, ఇతర ఎన్నికల సామాగ్రిని అందజేశారు. బాన్స్వాడ ఎస్ఆర్ఎన్కే డిగ్రీ కళాశాలలో బిఎల్ఓస్ కి ఈవీఎంలను అధికారులు పంపిణీ చేశారు. పోలింగ్ సిబ్బంది పోలింగ్ స్టేషన్లకు వాహనాల్లో తరలి వెళ్లారు. బాన్స్వాడ సెగ్మెంట్ లో 258 బూత్లు ఉన్నట్లు అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ రమేష్ రాథోడ్ తెలిపారు. 26 సెక్టర్లలో 45 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు గుర్తించినట్లు ఆయన తెలిపారు. ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ పోలీసు బందోబస్తు నిర్వహించామన్నారు. పోలింగ్ బూత్ కేంద్రాల వద్ద అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజలు నిర్భయంగా పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వినియోగించుకోవాలని ప్రజలను కోరారు. పోలింగ్ లో పాల్గొనే సిబ్బందికి ఎన్నికల సామాగ్రిని అందజేశారు. బాన్స్వాడ సెగ్మెంట్ లో మొత్తం 258 పోలింగ్ బూత్లు ఉన్నాయి. దాంట్లో 26 సెక్టర్లకు విభజించడం. 26 సెక్టర్లకు కూడా మనం సెక్టర్ ఆఫీసర్స్ నిర్మించడం అండ్ రూట్ ఆఫీసర్ పెట్టినాము. అలాగే విత్ పోలీస్ ఆఫీసర్ కూడా ఉన్నారు. దాంతోపాటు మన ఓపీఓస్, పిఓస్ అండ్ అదర్ పోలింగ్ ఆఫీసర్స్ అందరూ కూడా 2500 మంది మన పోలీస్ సిబ్బందితో మనం ఎన్నికలు జరపబోతున్నాము. కాబట్టి పోలింగ్ స్టేషన్లో కానీ ప్రతి మండల్లో మనకు సంబంధించిన కామారెడ్డి పార్ట్ కానీ నిజామాబాద్ పార్టు, నిజామాబాద్లో 8 మండలాలు ఉన్నాయి, కామారెడ్డిలో 3 మండలాలు ఉన్నాయి. టోటల్ 9 మండలాలకు సంబంధించిన అన్ని పోలీస్ బందోబస్తు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మనం ఏదైతే సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లకు పోయినాం గుర్తించడం, దాంట్లో 40 ఉన్నాయి మనకు. దానికి మన ప్రత్యేకమైన మన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ సిబ్బందికి వాళ్ళకి సంబంధించిన వాటర్ ఫెసిలిటీస్ కావచ్చు, టాయిలెట్ ఫెసిలిటీ కావచ్చు, తర్వాత నీడ కానీ ఫ్యాన్ కానీ అన్ని అరేంజ్ చేసినాము. ఓవరాల్ ఫుడ్ కూడా ఎంపీడీలకు అరేంజ్ చేయడం జరిగింది. తర్వాత ఓటర్స్కు మహాశైలకు కూడా డెఫినెట్లీ అక్కడ ఎండాకాలం కాబట్టి అక్కడ షెడ్ కానీ వాటర్ కానీ మేము ప్రొవైడ్ చేసినాము. దయచేసి అందరూ ఓటర్ కూడా పెద్ద మొత్తంలో వచ్చి మీ ఓటు వినియోగించుకోవాలి. 100% మన బాన్స్వాడలో అందరూ ఓటు వినియోగించుకోవాలా. తర్వాత ఎన్నికల నిర్వహణకు అధికారులు చర్యలు చేపట్టారు. ఈ నెల 13న ఎన్నిక జరిగితే జూన్లో ఫలితం వెలువడనుంది. నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలో లోక్సభ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆర్జీఓ ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాజేశ్వర్ తెలిపారు. 2,23,096 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 246 పోలింగ్ బూత్లను ఏర్పాటు చేశారు. ఎన్నికల సరళిని పరిశీలించడానికి ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు ఏర్పాటు చేశారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. సిబ్బందికి కావాల్సిన ఎన్నికల సామాగ్రిని అందజేయడం జరిగిందని పేర్కొన్నారు. మా నియోజకవర్గ పరిధిలో 246 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. వాటిని 24 సెక్టార్లుగా విభజించడం జరిగింది. 24 సెక్టార్లకు గాను 24 మంది సెక్టర్ ఆఫీసర్లని, బూత్ ఆఫీసర్లని అపాయింట్మెంట్ చేయడం జరిగింది. ప్రతి పోలింగ్ స్టేషన్కి మనకు 4 సిబ్బంది అవసరం. 2 PO,
ఏపీఓ 2 ఓపీఓలు అవసరం. ఆ లెక్కన మనకి 492 మంది ఏపీఓలు, తర్వాత 492 మంది అదర్ పోలింగ్ ఆఫీసర్లు, రిజర్వ్తో కలిపి దాదాపు 1200 మంది ఎలక్షన్ సిబ్బందిని మనకు అలాట్ చేయడం జరిగింది. డిస్ట్రిబ్యూషన్ ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది. అన్ని పోల్ పార్టీస్ అన్ని కూడా బయలుదేరాయి. కొద్దిసేపట్లో వాళ్ళ పోలింగ్ కేంద్రాలకు వాళ్ళు తీసుకురావడం జరుగుతుంది. పోలింగ్ కేంద్రాల్లో కూడా మనం మండల స్థాయి అధికారుల ద్వారా, ఎంపీడీఓలు, తహసీల్దార్ల ద్వారా వారికి కావాల్సినటువంటి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రేపు ఉదయం పోలింగ్ 7 గంటల నుండి 18వ పార్లమెంట్ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు యంత్రాంగం కృషి చేస్తోంది. ఎన్నికల కమిషన్ పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఆర్మూర్ డివిజన్ ప్రాంతంలోని పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు ఓటు వేసేందుకు గాను పోలింగ్ సిబ్బంది గ్రామాల బాట పట్టింది. పట్టణంలోని డిగ్రీ కళాశాలలో ఎన్నికల సామగ్రిని పంపిణీ చేశారు. సిబ్బంది రూట్ వారీగా సిబ్బందిని తరలించారు. పోలింగ్ కేంద్రానికి చేరుకున్న వారు సోమవారం జరిగే పోలింగ్ కోసం సర్వం సిద్ధం చేశారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ కౌంటింగ్ హాల్ స్ట్రాంగ్ రూమ్ కు పోస్టల్ బ్యాలెట్ల తరలింపు చేశారు. అధికారుల పర్యవేక్షణ మధ్య జరిపారు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ బాక్సులను కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ ఓట్ల లెక్కింపు కేంద్రమైన సీఎంసీ కళాశాలలోని స్ట్రాంగ్ రూమ్ కు ఆదివారం తరలించారు. రిటర్నింగ్ అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు స్వీయ పర్యవేక్షణలో ఈ ప్రక్రియ కొనసాగింది. ఆయా పార్లమెంటు నియోజకవర్గాల నుండి వచ్చిన పోస్టల్ బ్యాలెట్లను ముందుగా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరచగా వాటిని పకడ్బందీ ఏర్పాట్ల మధ్య ప్రత్యేక కంటైనర్ వాహనంలో ఆదివారం కౌంటింగ్ సెంటర్ స్ట్రాంగ్ రూమ్ కు చేర్చారు. ఎన్నికల సాధారణ పరిశీలకులు ఎలిస్ బజార్ తో పాటు ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు వారి ఏజెంట్ల సమక్షంలో పోస్టల్ బ్యాలెట్లను జాగ్రత్తగా భద్రపరిచి స్ట్రాంగ్ రూమ్ కు సీల్ వేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పద్దెనిమిదవ పార్లమెంట్ ఎన్నికకు సర్వం సిద్ధం. ఈవీఎంలతో పాటు ఎన్నికల సామాగ్రిని పంపిణీ చేసిన సిబ్బంది, పరిశీలించిన కలెక్టర్. ఓటు వేసేందుకు ఇతర ప్రాంతాల నుండి తరలి వస్తున్న జనం, రద్దీగా మారిన జనం. పటిష్ట బందోబస్తు మధ్య పోలింగ్ ఏర్పాట్లు, జిల్లాకు చేరుకున్న అదనపు పోలీసు బలగాలు. పోలింగ్ శాతాన్ని పెంచేందుకు అధికారుల కసరత్తు, ఓటర్ స్లిప్ తో పాటు ఏదేని గుర్తింపు కార్డు చూపాలన్న అధికారులు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు మున్నాభాయిలు, ప్రాణానికి ఖరీదు కడుతున్న ఎంబీబీఎస్లు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.